రాష్ట్ర మంత్రులు పాల్గొన్న బహిరంగ సభలో ఇద్దరు కాంగ్రెస్ నాయకులు తన్నుకున్నారు. ఈ ఘటన ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో సంచలనం సృష్టించింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు నలుగురు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, కొండ సురేఖ, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ పాల్గొన్న వేదికపై పార్టీ నాయకులు, ప్రజలు, జర్నలిస్టులు చూస్తుండగానే సదరు కాంగ్రెస్ నాయకులు సోయి మరిచి పరస్పరం దాడులు చేసుకోవడం సభలో గందరగోళానికి దారితీసింది. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ ఆధ్వర్యంలో సుమారు 600 కోట్లతో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టితో పాటు నలుగురు మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. అభివృద్ధి పనుల ప్రారంభం అనంతరం అక్కడే జరిగిన బహిరంగ సభలో పాల్గొని మంత్రులు ఒక్కొక్కరుగా ప్రసంగించారు. పార్టీ కార్యకర్తల గురించి, రామగుండం ఎమ్మెల్యే గురించి గొప్పగా చెప్పుకున్నారు. ఆ కొద్దిసేపటికే వేదికపై 5 ఇంక్లైన్ ఏరియాకు చెందిన కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరగడంతో అంతా విస్తుపోయారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో మంత్రుల బహిరంగ సభా వేదికపై గొడవ పడుతున్న కాంగ్రెస్ నాయకులు, మహిళా మాజీ కార్పొరేటర్ ఒకరు తమ డివిజన్లోని నిరుపేద మహిళకు ఇందిరమ్మ ఇంటి పట్టా కోసం తీసుకురాగా అక్కడే ఉన్న ఆ డివిజన్కు చెందిన మరో నాయకుడు ఆ పట్టా తానే ఇప్పించానని వేదికపై తనతో ఫోటో దిగాలంటూ పట్టుబడడం, సదరు మహిళ తిరస్కరించడం, ఆ క్రమంలో మాట పెరిగి కొట్టుకునేదాకా రావడం, తోసుకోవడంతో సదరు మహిళకు స్వల్పంగా గాయమైనట్లు తెలిసింది. ఆ తర్వాత సదరు కాంగ్రెస్ నాయకులు ఒకరినొకరు భౌతిక దాడులకు దిగారు. నువ్వెంత అంటూ వేదికపై విచక్షణ కోల్పోయి పిడిగుద్దులు కురిపించుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడే వేదికపై ఉన్న నాయకులు దాడి దృశ్యాలు ప్రజలకు కనిపించకుండా అడ్డుగా గుమిగూడారు. సభలో ఉన్న జనమంతా నిశ్చేషులై చూస్తుండిపోయారు. పోలీసులు వేదికపైకి చేరుకుని గొడవకు దిగిన వారిని బలవంతంగా అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఈ ఘటన పార్టీ నగరంలో తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఇటీవల సదరు ద్వితీయ శ్రేణి నాయకుడు తానే ఎమ్మెల్యేనంటూ పలువురికి స్వయంగా ఫోన్లు చేస్తున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. జీవో నెంబర్ 76 కింద ఇళ్ల పట్టాలు శ్రీమతి దీన్న రేషన్ పేద కూర వేసాం.